ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మోహనవాణి ఛానల్లో శ్రీ దత్త పురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి వీక్షిస్తూ శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు అర్పించుకుంటున్నాను. నిన్న మనం 14వ భాగంలో సుమతి అనేటువంటి పతివ్రత అనసూయాదేవి యొక్క వైభవం వల్ల తన భర్త జీవించడమే కాకుండా మళ్ళీ నవ యవ్వనవంతుడై అందగాడై తాను కూడా అందగత్తై భాషించినటువంటి విధానం అంతా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈమె యొక్క వైభవం త్రిమూర్తుల భార్యలకు కూడా తెలిసి వాళ్ళు నారదుల ద్వారా ఒక పరీక్ష పెట్టారు. ఇనప రాళ్ళు ఇచ్చి వాటిని గుగ్గిళ్ళుగా తయారు చేయించమని. ఆ పరీక్షలో కూడా అమ్మవారు నెగ్గింది మన అనసూయాదేవి. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ సుమతి విషయంలో ప్రత్యక్షమై ఆమెకి పుత్రులుగా పుడతామని వరం కూడా ఇచ్చారు. అవన్నీ మనం చెప్పుకున్నాం. ఈ రోజున 15వ భాగంలోకి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నారదుడు త్రిమూర్తుల భార్యలు ఇచ్చినటువంటి ఆ ఇనప రాళ్లని ఉడికించి గుగ్గిళ్ళుగా తయారు చేయించుకొని వచ్చి వాళ్ల ముందే తింటూ ఉన్నాడు, ఆస్వాదిస్తూ ఉన్నాడు. వాళ్ళ ముగ్గురికి కోపం నసాళానికి అంటింది. ఇంకా ఎట్లాగైనా సరే ఆ పతివ్రతని భంగపరచాలి, ఆమెని అవమానించాలి అని వాళ్ళు ఆలోచించి ఆ ముగ్గురు త్రిమూర్తుల భార్యలు లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవి తమ భర్తల్నే పంపించారు పరీక్షించమని. ఆమె యొక్క పాతివ్రత్య మహిమని తగ్గించమని కోరుకున్నారు. త్రిమూర్తులు వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. భవతీ భిక్షాందేహి అని అడిగారు. అప్పుడు అనసూయాదేవి వాళ్ళని చూసి, ఓ మహాత్ములారా, నా భర్త అత్రి మహర్షి తపస్సుకై అరణ్యంలోకి వెళ్ళాడు. వారు మరికొద్దిసేపటిలో వస్తారు. వారు వచ్చేంత వరకు కూర్చొని మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని ధన్యులు చేయండి అని కోరింది. అప్పుడు వాళ్ళన్నారు, అమ్మా, మీ వారు ఎప్పుడు వస్తారో మాకు తెలియదు, వారు వచ్చే వరకు మేము ఉండలేము, ఆకలి బాధ ఎక్కువగా ఉంది మాకు, ముందు మాకు భోజనం పెట్టు అన్నారు. అనసూయాదేవి కుటీరంలోకి వెళ్లి త్వరగా భోజనాలు సిద్ధం చేసి వాళ్ళు కూర్చొని తినడానికి వీలుగా వాళ్ళకి పీటలు వేసి వాళ్ళకి కాళ్ళు కొడుక్కోవడానికి నీళ్లు ఇచ్చింది, భోజనానికి దయచేయమని వేడుకుంది. అప్పుడు వాళ్ళు లోపలికి వచ్చి, అమ్మా, మాకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు, కానీ మాకు ఒక నియమం ఉంది. నీవు కట్టుకున్నటువంటి బట్టలను విడిచి నగ్నంగా మాకు వడ్డిస్తేనే మేము మీ ఇంట్లో భోజనం చేస్తాం, లేదంటే ఇప్పుడే వెళ్ళిపోతాం. అప్పుడు అతిథికి అన్నం పెట్టనటువంటి పాపం మీకు వస్తుంది. చూసారా? అప్పుడు ఆ తల్లి ఆలోచించింది. ధర్మాధర్మాల మధ్య మనస్సు కొట్టుమిట్లాడింది. ఆలోచించింది, తనకి కూడా ఒక పాతివ్రత్య మహిమ ఉన్నది.
ఈ వచ్చినటువంటి వీళ్ళు బ్రాహ్మణులు మాత్రమే కాదు, సామాన్య మానవులు కాదు అని ఆలోచించి, ఓ మహాత్ములారా, అట్లాగే వడ్డిస్తాను, దయచేయండి అని వేడుకుంది. అనసూయాదేవి కుటీరంలోకి వెళ్ళింది. అత్రి మహర్షి యొక్క పాదుకలకు నమస్కరించింది. స్వామి, గృహస్థుల ఇంటికి భిక్షాందేహి అని వచ్చినటువంటి వాళ్ళకి చేతనైంది సమర్పించాలి అని కదా నియమం. అలా కాకుండా ఆ నియమాన్ని గనుక మీరితే ఆకలితో తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోతూ ఆ గృహస్థుల యొక్క పుణ్యాన్ని కూడా తీసుకువెళ్ళిపోతారు అనేది కదా శాస్త్రవచనం. కాబట్టి నేను వారు నా బిడ్డలు అనేటువంటి భావంతో వాళ్లకు భోజనం వడ్డిస్తా అని భర్త యొక్క పాదుకలకు చెప్పుకుంది. వెంటనే నగ్నంగా భోజనం వడ్డించడానికి సిద్ధమైంది. వెళ్ళి ఆ ముగ్గురి మీద నీళ్లు చిలకరించింది. చూశారా, పసిపాపలైపోవుగాక అన్నది. అంతే, ఆ ముగ్గురు పసిపాపలై కేరింతలు కొడుతూ ఉన్నారు. అప్పుడు ఆ తల్లికి స్తన్యం స్రవించింది. ఆహా, వాళ్ళకి పాలిచ్చింది. వాళ్ళ కోరిక అదే కదా, నగ్నంగా భోజనం పెట్టాలని. చిన్నపిల్లలు భోజనం తినలేరుగా. అందుకని ఇక ఆ పసిపిల్లలు ముగ్గురిని 3 ఉయ్యాలలో పడుకోబెట్టింది. జరిగినటువంటి కథనే జోలపాటగా పాడుతూ ఉంది అనసూయమాత. ప్రపంచాన్ని సృష్టి చేసి అలిసిపోయినటువంటి వాడిలాగా బ్రహ్మదేవుడు నిద్రపోతూ ఉన్నాడు. సమస్త జగత్తుని పాలించి పోషించి సోలిపోయినటువంటి వాడిలాగా విష్ణువు హాయిగా చిన్న పిల్లవాడిగా మారిపోయి ఆ ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. ఆదమరిచి నిద్రపోతున్నాడు, మామూలుగా కాదు. ఇంతలో అలా ముగ్గురు నిద్రపోతున్నారు. లయకార్యం చేసి చేసి అలిసిపోయినటువంటి రుద్రుడు కూడా నిద్రపోతూ ఉన్నాడు. ఇంతలో అత్రి మహర్షి వచ్చాడు. జరిగింది తెలుసుకుని వెంటనే మనస్సులో స్తోత్రం చేశాడు. చేయగానే ఆ అత్రి మహర్షి యొక్క స్తోత్రాలకి తృప్తిపడి త్రిమూర్తులు తమ తమ నిజ రూపాలతో దర్శనమిచ్చారు. అత్రి మహర్షి అనసూయాదేవితో అన్నాడు, ఓ దేవి, వీళ్ళు నీ యొక్క పాతివ్రత్య ధర్మాన్ని పరీక్షించడానికి వచ్చారు అని చెప్పాడు. వెంటనే వాళ్ళు కూడా త్రిమూర్తులు, తల్లి, నీ స్తన్యాన్ని గ్రోలాం, నీకు బిడ్డలం అయ్యాం, నీకేం వరం కావాలో కోరుకో, ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు, నీకు బిడ్డలుగా వస్తామని. అప్పుడు అనసూయాదేవి పాపాత్మల్ని ఉద్ధరించడానికి, లోక కళ్యాణం కోసం, ధర్మాన్ని సంరక్షించడం కోసం మీ ముగ్గురు నాకు పుత్రులుగా పుట్టాలి అని కోరుకుంది. మళ్ళీ ఇంతలో అక్కడ ముగ్గురమ్మలు ప్రత్యక్షమైనారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి సిగ్గుతో తల వంచుకున్నారు. అప్పుడు త్రిమూర్తులు చెప్పారు, చూశారా భామామణులారా, అనసూయాదేవి యొక్క మహిమ అని తమ తమ భార్యలతో వాళ్ళు అన్నారు. వాళ్ళు మరింత సిగ్గుపడి తలకాయలు దించుకున్నారు. అప్పుడు త్రిమూర్తులు అన్నారు, తల్లి, మమ్మల్ని మేము మీకు సంపూర్ణంగా దత్తత చేసుకుంటున్నాం. అలనాడు సుమతి కౌశికుల విషయంలో మీకు వరం ఇచ్చాం కదా అని దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించారు. అంటే విష్ణుమూర్తి నీకు దత్తత చేసుకుంటున్నాను, దత్తం చేసుకుంటున్నాను అన్నాడు కదా, అందుకని దత్తుడు అని పిలువబడ్డాడు. అత్రి మహర్షి కొడుకు కదా, అందుకని ఆత్రేయుడు. మొత్తం కలిపితే దత్తాత్రేయుడు అనేటువంటి పేరు స్వామివారికి వచ్చింది. సరే, కొంతకాలం గడిచింది.
త్రిమూర్తులిచ్చినటువంటి వర ప్రభావం వల్ల అనసూయాదేవి గర్భాన్ని ధరించింది, త్రిమూర్తులను తన బిడ్డలుగా చేసుకోగలిగింది అని సుమతి తన తండ్రితోటి ఈ త్రిమూర్తుల యొక్క రాకకి, వాళ్ళు చంద్రుడు, దత్తాత్రేయుడు, అలాగే దుర్వాసుడు, ఈ ముగ్గురు కొడుకులుగా ఆవిర్భవించినటువంటి పుణ్య గాథను వినిపించాడు తన తండ్రికి. ఓ తండ్రి, వింటున్నారు కదా, దత్తుడి యొక్క యోగస్థితిని ఇప్పుడు చెబుతాను, మీరు వినండి అంటున్నాడు ఆ సుమతి అనేటువంటి జడుడుగా ఉన్నటువంటి వాడు. తండ్రి, ఇంతకు ముందు చెప్పా కదా, మునికుమారులను పరీక్షించాడు దత్తాత్రేయుడని. అలా పరీక్షించి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఇన్నేళ్లుగా ఎటుపోయాడో ఏమయ్యాడో అనుకుంటున్నటువంటి అనసూయమ్మ తన ముద్దుల బిడ్డలను చూసి ఆనందంతో పొంగిపోయింది. దత్తాత్రేయుడిని చూసి దత్తస్వామి తల్లి పాదాలకు నమస్కరించాడు. అమ్మా, భక్తులని ఉద్ధరించడానికి నేను సహ్యాద్రి పర్వతానికి వెళతాను, నాకు అనుమతి ఇవ్వు తల్లి అన్నాడు. ఎన్నాళ్లకో ఇంటికొచ్చినటువంటి కొడుకుని చూస్తున్నటువంటి ఆనందం ఆ క్షణంలో ఆవిరైపోయింది. చిరకాలంగా అనంతమైనటువంటి తపో సంపన్నురాలైనప్పటికీ ఆ తల్లి పుత్ర వ్యామోహం మాత్రం ఆమెను దుఃఖసాగరంతో ముంచేసింది. వెళ్ళడానికి వీలు లేదని దత్తస్వామిని నిర్బంధించింది. అలాంటి ఉంటుంది పుత్ర ప్రేమ. కానీ అమ్మా, నా సంకల్పం వజ్ర సంకల్పం, అందువల్ల వెళ్ళక తప్పదు తల్లి. అనసూయామాతకు దుఃఖం పట్టరానిదైంది. దుఃఖం చేత, మోహం వల్ల ఆమె తెలివి తప్పి పడిపోయింది. అంటే మేఘం కప్పిన ఆకాశంలాగా ఉండిపోయింది ఆ తల్లి. అప్పుడు దత్తయోగీంద్రుడు కూడా మొండి పట్టు పట్టల. చివరికి ఆ తల్లి యొక్క దుఃఖం, కోపం ఆగకుండా, దత్త, నువ్వు యోగివే కావచ్చు, గురువు అవచ్చు, అయినా నాకు మాత్రం బిడ్డవి అని మాత్రం మర్చిపోవద్దు. నీకు చర్మం, దేహం ఇచ్చింది నేను, ఆ విషయం మాత్రం మరవద్దు. కాబట్టి నువ్వు వెళ్ళదలుచుకుంటే నేను ఇచ్చినటువంటి ఈ చర్మం నాకిచ్చి వెళ్ళు అన్నాను. చూసారా, ఆ మాట విని దత్తస్వామి చిరునవ్వులు చిందించాడు. ఆ నవ్వు చూసి అనసూయామాత బిత్తరపోయింది. ఆమె తేరుకునే లోపలే దత్తుడు తన గోళ్లతో చర్మాన్ని పరపరా చించి, మనం చొక్కా ఎట్లా విప్పుతామో అట్లా ఆ చర్మం అంతా తల్లి చేతిలో పెట్టాడు. దత్తస్వామి అలా చర్మాన్ని ఒలుస్తూ ఉంటే ఆ తల్లి మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి పొరలు వీడిపోతున్నట్లుగా అనిపించింది. దేహం మీద చర్మం అనేటువంటి ఆవరణం లేకుండా కేవలం రక్త మాంసమయమై దివ్యమైనటువంటి కాంతులు వెదజల్లుతూ ఉన్నటువంటి దత్తస్వామి యొక్క వికృత రూపం చూసేసరికి ఆమె యొక్క దృష్టి అంతర్ముఖమైపోయింది. ఆ దృష్టికి అనిర్వచనమైనటువంటి ఒక దివ్య జ్యోతి సాక్షాత్కరించింది. ఆ దివ్య జ్యోతి యొక్క దర్శనంతో ఆమెకు అనన్యమైనటువంటి, ఆనందకరమైనటువంటి శాంతి, దాంతి రెండు కూడా లభించినాయి. దుఃఖస్పర్శలేని ఆనందాన్ని దర్శించినటువంటి ఆ తల్లి ప్రశాంతమైనటువంటి వదనంతో మృదు మధురంగా తన బిడ్డ వంక చూసి చేతుల్లో ఉన్నటువంటి చర్మాన్ని అంగీ తొడుగుతున్నట్టుగా మళ్ళా తొడిగేసింది. ఆహా! అప్పుడు ఆ తల్లి గంభీరమైన స్వరంతో అన్నది, గురుదత్త, నీవు సమస్త జగత్తులని చీకటిలో నుండి వెలుగులోకి నడిపించడానికి అవతరించినటువంటి జగద్గురువు. నీకు అవధులు లేవు.
జన్మ లేదు, కర్మ లేదు, నీకు వినాశనం లేదు. నాకీ సత్యాన్ని దర్శింపజేశావు. ఇక నీ ఇచ్ఛానుసారంగా సహ్యాద్రి పర్వతం మీద కొలువుండి భక్తుల యొక్క హృదయాలని పరిపాలించు. విశ్వ కళ్యాణాన్ని చేయనాయనా అని ఆనందంగా చెప్పింది తల్లి. దత్తుడు ఉల్లాసంగా అమ్మ యొక్క దివ్య చరణాల విందాలకు నమస్కరించాడు, అనుజ్ఞ తీసుకున్నాడు. ఇక సహ్యాద్రి పర్వతం వైపు బయలుదేరాడు. అలా దత్తాత్రేయుడు సహ్యాద్రిని రాజధానిగా చేసుకుని 3 లోకాలలో ఉన్నటువంటి భక్తులందరినీ ఉద్ధరిస్తూ, సాధుజనులను రక్షిస్తూ, క్రూర రాక్షసులని సంహరింపజేస్తూ యోగరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. తండ్రి, వింటున్నావు కదా? ఆ మహాత్ముడి యొక్క ప్రవృత్తి లోకోత్తరంగా ఉంటుంది. ఆయన లీలలు ఊహాతీతం. ఒకప్పుడు ఆయన శాంత మనోహరమైనటువంటి యతి రూపాన్ని ధరిస్తే, మరొకప్పుడు భీభత్స భయంకరమైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటాడు. ఏ రూపంలో ఉన్నా, పైకి ఎలా కనపడ్డా ఆయన మాత్రం యోగనిష్ఠుడే. ఆయన యోగానికి జారిపోవటం ఉండదు తండ్రి, దానికి భంగం లేదు. ఆ మహాత్ముడి యొక్క నామ స్మరణ చాలు మానవుల యొక్క సమస్త పాపాలని దహించి వేయడానికి. అశాంతిలో అల్లాడిపోతున్నటువంటి హృదయాన్ని ఎవడైనా సరే నిర్మలంగా ఉండేటట్టు చూసుకోవాలంటే దత్తాత్రేయ స్వామి యొక్క కథల కంటే ప్రశస్తమైనటువంటి సాధనాలు లేనేలేవు. ఆయన కథలు, లీలలు అనంతములు తండ్రి. వాటిని వివరించి చెప్పాలంటే 1000 తలలు కలిగినటువంటి 2000 నాలుకలతో ఉండేటటువంటి ఆదిశేషుడు కూడా సాధ్యం కాదు. మానవ శరీరంతో అవతరించినటువంటి దత్తాత్రేయ స్వామి ఎంతో మంది మానవులని పరిపరి విధాలుగా ఉద్ధరించాడు అంటూ సుమతి ఆగాడు. అప్పుడు సుమతి యొక్క తండ్రి అడుగుతున్నాడు, నాయనా, రాజవంశంలో పుట్టి రజోగుణంతో జీవించేటటువంటి కార్త వీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహానికి ఎలా పాత్రుడయ్యాడు? అది నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలని నాకున్నది. ఆ మహావీరుడి యొక్క కథ చెప్పు, నా అనుమానాలన్నీ పటాపంచలు చేయనాయనా అన్నాడు సుమతి యొక్క తండ్రి. ఇక కార్తవీర్యార్జునుడి యొక్క దివ్య వృత్తాంతాన్ని చెప్పటం మొదలు పెడుతున్నాడు. సుమతి, తండ్రి, మీరు అడిగింది తప్పకుండా చెబుతాను, వినండి. హైహై వంశంలో కృతవీర్యుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. మాహిష్మతీపురాన్ని రాజధానిగా చేసుకుని ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. సర్వ సద్గుణ సంపన్నుడు ఆ మహాత్ముడు. వేద విహితమైనటువంటి కర్మలు తాను ఆచరిస్తూ ప్రజల చేత కూడా ఆచరింప చేసేవాడు. ప్రజలకు ఎంత ప్రేమపాత్రుడో శత్రువులకు అటువంటి భయంకరుడు. ఈ మహాత్ముడికి చాలా కాలం సంతానం పుట్టల. మహారాణి మహిష్మతీదేవి ఎన్నెన్నో నోములు, వ్రతాలు చేసింది. తీర్థయాత్రలు చేశారు. కనిపించిన దేవతలకల్లా మొక్కున్నారు. ఏ దేవత కరుణించిందో గాని, ఏ మహనీయుడి యొక్క ఆశీస్సులు ఫలించాయో గాని, చివరికి ఆమె కడుపు పండి 9 మాసాలు మోసిన తరువాత 10వ నెలలో ఒక మగబిడ్డడు పుట్టాడు. అయితే చొట్ట చేతులతో పుట్టాడు. చూసారా? రాజదంపతులు దిగులు పడ్డారు. అయ్యయ్యో, పిల్లలు లేరని బాధపడ్డాం. పిల్లవాడిని ఇచ్చాడు భగవంతుడు, కానీ చొట్ట చేతులతో ఇచ్చాడే అని తల్లి తండ్రి బాధపడ్డారు. ప్రజలు కూడా అయ్యో పాపం అనుకున్నారు. అసలు సంతానమే లేకపోతే లేదు అనే ఒక్క బాధే ఉంటుంది. కానీ ఈ అవిటివాడిని చూస్తూ రోజూ బాధపడాల్సిందే. ఎందుకని? వీడు పరిపాలనకి పనికిరాడు. ఆ తరువాత ఈ రాజ్యభారాన్ని ఎవరు మోస్తారు?
నా తదనంతరం అని కృతవీర్యుడు బెంగ పెట్టుకుంటున్నాడు. చూద్దాం, రాజ్య వైద్యుల యొక్క కృషి ఫలితంగా కానీ ఏ మహనీయుడి యొక్క దయ వల్లనో వీడి యొక్క అవిటితనం పోకుండా ఉంటుందా అని తమను తాము ఓదార్చుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు. సకాలంలో ఆ పిల్లవాడికి జాతకర్మాది క్రియలన్నీ జరిపించారు. ఆ పిల్లవాడికి అర్జునుడు అని పేరు పెట్టారు. ఎందుకని? మద్ది చెట్టులాగా తెల్లగా ఉంటాడు. కృతవీర్యుడు కొడుకు కాబట్టి కార్తవీర్యుడు అని ఒక పేరు. ఈ మొత్తం కలిస్తే కార్తవీర్యార్జునుడు అనేటువంటి పేరు పెట్టారు. భూరి దక్షిణలతో వేదశాస్త్ర విద్వాంసులందరినీ సంతోషపెట్టారు. అయితే చేతులు చచ్చుబడ్డాయి అన్న మాటే గాని కార్తవీర్యార్జునుడు శరీరం మాత్రం వజ్రతుల్యంగా ఉంది. ఒక 2 చేతులే సక్రమంగా లేవు, శరీరం మాత్రం మంచి బలంగా ఉంది. తెలివితేటలు అపారంగా ఉన్నాయి. గురువులు నేర్పిస్తున్న అన్ని విద్యల్లో ఆరితేరుతున్నాడు. క్రమక్రమంగా యుక్త వయస్సు వచ్చింది. యువరాజుగా పట్టాభిషేకం చేద్దామని కృతవీర్యుడు ఉబలాట పడుతున్నాడు. పైకంటే ఎవరు ఏమంటారో ఎగతాళి చేస్తారేమోనని అనుమానిస్తున్నాడు. తీరా సింహాసనం మీద కూర్చోబెడితే సక్రమంగా పరిపాలన చెయ్యలేకపోతే అటువంటి బిడ్డకి ప్రజల యొక్క ముందు తలవంపులు తెచ్చిపెట్టినట్టే కదా అనేటువంటి ఒక దిగులు పడుతూ ఉన్నాడు నిరంతరం. దీనికి పరిష్కారం ఎట్లాగా అని రాత్రి పగలు ఆలోచిస్తున్నాడు. దారి డొంక దొరకలేదు. చివరికి ఆయుర్దాయమే తీరిపోయిందో లేదా ఆ దిగులే అతన్ని మింగేసింది. కృతవీర్యుడు హఠాత్తుగా దివంగతుడైపోయినాడు, ప్రాణాలు విడిచిపెట్టాడు. మరి ఆ కృతవీరుడు మరణించిన తర్వాత కార్తవీర్యుణ్ణి రాజుగా చేశారా? మరి చొట్ట చేతులతో ఉన్నవాడు ఆయన ఎలా ఒప్పుకున్నాడు ఏంటి? ఆయన ఎవరి అనుగ్రహంతో మళ్ళీ సహస్ర బాహువయ్యాడు అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలంటే రేపటి దాకా ఆగాక తప్పదు. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. దయచేసి అందరూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రవచనం మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ బంధుమిత్రులతో షేర్ కూడా చేసుకోండి అని మరొక్కసారి మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.